కాంగ్రెస్ లో ఉన్న ఫైర్ బ్రాండ్స్ లో అద్దంకి దయాకర్ ఫ్రంట్ లైన్ లో ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయబోయి చాలా సార్లు తాను వ్యక్తిగతంగా సమస్యలు ఫేస్ చేశారు. పార్టీ కోసం కార్యకర్తలా పనిచేస్తున్నా చాలా కాలం నుంచి కాంగ్రెస్ సరైన స్థానం ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు హ్యాండ్ ఇచ్చింది. ఇక ఎమ్మెల్యే పదవి ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకుంది. పార్టీ కోసం ఎంతకాలం నుంచి కష్టపడుతున్న దయాకర్ కు ఇప్పుడు మంచి స్థానం దక్కబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కేబినెట్ విస్తరణ తరువాత కొత్త పీసీసీని నియమించబోతుంది. కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు రేవంత్ కూడా సిద్ధంగా ఉన్నారు. దీంతో కొత్త పీసీసీని వెతికే పనిలో పడింది కాంగ్రెస్ హైకమాండ్. అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు సీనియర్ నేతలంతా అప్పుడే పైరువీలు మొదలుపెట్టారు. కానీ ఆ పదవి దయాకర్ కు దక్కబోతుంది అని టాక్ నడుస్తోంది. చాలా కాలంగా కాంగ్రెస్ లో సరైన గుర్తింపు లేకున్నా దయాకర్ కష్టపడి పనిచేస్తున్నారు. పార్టీలోనే వ్యతిరేకత ఉన్నా పార్టీ మారకుండా నమ్మకంగా ఉన్నారు. ఈ నమ్మకమే ఇప్పుడు దయాకర్ ను కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయబోతుంది అని టాక్. సీఎం రేవంత్ రెడ్డి కూడా దయాకర్ కు అన్నిటికంటే మంచి పదవి ఇప్పిస్తారని ప్రతి మీటింగ్ లో చెప్తూనే ఉన్నారు. దీంతో ఆయన కూడా దయాకర్ ను పీసీసీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనియర్ నాయకులకు కేర్ ఆఫ్ అడ్రస్. ప్రతి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు పీసీసీ పదవి కోసం కూడా సీనియర్ నేతలు క్యూ కట్టారు. చాలా కాలంగా పీసీసీ అధ్యక్ష పీఠం ఎక్కేందుకు భట్టి ప్రయత్నిస్తున్నారు. కానీ కుదరడం లేదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆ పదవి కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్. మధు యాష్కి, సంపత్ కుమార్, మహేష్ కుమార్ లాంటి సీనియర్ నేతలు కూడా పీసీసీ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీళ్లంతా రేసులో ఉన్న దయాకర్ పేరు ఎక్కువగా వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే దయాకర్ కు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా, లేక ప్రతిసారి ఇచ్చినట్టే ఈసారి కూడా హ్యాండ్ ఇస్తారా చూడాలి.